హాయ్ అండి. ప్రేమతో 17వ భాగం వినండి. ఆ అమ్మాయి గౌరీ మేం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే మమ్మల్ని చూసి భయపడిపోయింది. అలాంటిది చంపేసిందంటావా? ఏదైనా కానీ ఇద్దరు సస్పెక్ట్సే ఇప్పుడు అన్నాడు విక్రాంత్. వాళ్ళిద్దరినీ బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండమను. ఆ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వెళ్ళే వాళ్ళని కూడా ఫాలో చేయాలి. గౌరీ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకో. ఆమె కూడా ఎప్పుడు తిరుగుతుంటాడు కదా వాళ్ళ తమ్ముడు, వాడి గురించి కూడా కూపీలాగు అంది సునంద. వాడేదో మెకానిక్ షాప్లోనే ఎక్కడో పనిచేస్తున్నాడు అన్నాడు. వాడి మీద కూడా నిఘా పెట్టించు. ఏమున్నా కానీ వీళ్ల మధ్యలోనే ఉంది. మనం బయటంతా చూస్తున్నాం. వీళ్ళని మనం ఫాలో చేస్తూ అబ్జర్వ్ చేస్తే ఇక్కడే మనకు నిజం దొరుకుతుంది అంది. అలాగే అన్నాడు. సునంద ఐజిని కలవటానికి వెళ్ళింది. గౌరీ లావణ్యతో పాటు లావణ్య ఇంటి వరకు వెళ్ళింది. తాళం గౌరీ దగ్గర ఉండడంతో గౌరీ తాళం తీస్తుంటే ఇల్లుగా లావిడొచ్చి, మీరు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ నెల టైం ఇస్తున్నాను. ఈ నెలలోనే మా ఇల్లు ఖాళీ చేసి మాకు ఇచ్చేయండి అంది. ఇప్పటికిప్పుడంటే ఎక్కడికి వెళ్తామండి? ఈ కేసు తేలే వరకు ఉంచండి. తేలిన తర్వాత నేనే ఖాళీ చేసేస్తాను అంది లావణ్య. లేదమ్మా, హంతకులకి ఇల్లు ఇవ్వం అంది. నా మీద నేరం లేదు, అందుకే నన్ను వదిలేశారు అంది లావణ్య. రోజు ఇక్కడికి వచ్చి నీతో పాటు ఉండే వ్యక్తి చనిపోయాడు అంటే ముందు అనుమానించేది నిన్నే. వాళ్ళకి సాక్ష్యాలు కావాలి కనుక నిన్ను అనుమానించలేదేమో. నాకు తెలిసి వాడిని చంపే అవసరం నీకే ఉంది. మొగుడు వస్తున్నాడు కనుక వాడిని లేపేశావు అంది. మీరు మాటలు జారుతున్నారు. నిజాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడకండి అంది గౌరీ కల్పించుకుంటూ. మొగుడిని చంపేసిన దాంతో నీకు ఫ్రెండ్షిప్ ఉండొచ్చేమో. నాకైతే అవసరం లేదు. కట్టుకున్నవాడి సంపాదన కోసం దేశాలు పట్టుకు తిరుగుతుంటే ఇక్కడ ఎవరు దొరుకుతాడా అని వాడిని పట్టుకుని వీళ్ళు తిరుగుతున్నారు. రోజు పేపర్లో టీవీలో చూసి అవునా అని ఆశ్చర్యపోయేదాన్ని. ఇప్పుడు ఈ భోగమొత్తం అంతా నా కొంపలోనే తగలడింది అంది. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసేయమంటే కుదరదు. పోలీసుల దగ్గరికి వెళ్తాం. మాది 2 నెలల అడ్వాన్స్ ఉంటుందిగా, అది అయ్యాక ఖాళీ చేస్తాం. కాదు కూడదు అంటే పోలీసులతో మాట్లాడతాంలేండి. కేసు ఇంకా నడుస్తూ ఉండగా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంది మొండిగా గౌరీ. అమ్మా, ఇంకా నిజం నిరూపితం కాకుండా మీరు మాట్లాడకండి అంది లావణ్య. మాట్లాడడానికి ఏం లేదు. ఇన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మీ పక్క పోర్షన్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఇక్కడ ఉండడం వీళ్ళెవ్వరికీ ఇష్టం లేదు. కేసు తేలే వరకు ఖాళీ చేయకండి. కానీ అప్పటి వరకు కూడా మీరు ఇంట్లో ఉండొద్దు. సామాను ఉంచుకోండి. ఎక్కడికి వెళ్తారో మీ ఇష్టం. ఇంకో మాటకు తావివ్వకుండా వెళ్ళిపోయింది. అక్కడే అరుగు మీద కూర్చుండిపోయింది లావణ్య. ఎందుకు ఇక్కడే కూర్చున్నావు? రా, మా ఇంటికి వెళ్దాం. బాబు కూడా చూస్తూ ఉంటాడు. అమ్మని తీసుకొస్తానని చెప్పాను అంది గౌరీ. నేను వస్తే అప్పుడు మీ ఇంటి వాళ్ళు కూడా ఖాళీ చేసేయమంటే అంది. ఏమన్నారు? వాళ్ళు మా చుట్టాలే. వాళ్ళకి అన్నీ తెలుసు. నీకు అలాంటి భయం అవసరం లేదులే, రా. అటుగా వెళ్తున్న ఆటోను ఆపి దాంట్లో ఎక్కారు ఇద్దరు. వాళ్ళిద్దరు ఇంటి దగ్గర ఆటో దిగి లోపలికి వస్తుంటే లావణ్యని చూసిన కొడుకు పరిగెత్తుకొచ్చి కాళ్ళు చుట్టూ పట్టుకుని ఏడుస్తున్నాడు. ఏమైందిరా? ఎందుకు? నేను వచ్చేసానుగా. ఇక అమ్మ నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదు అంటూ వాడిని ఎత్తుకుని కళ్ళు తుడుస్తూ హత్తుకుంది. భుజం మీద పడుకున్నాడు. లక్ష్మి వచ్చి గౌరీ చెయ్య పట్టుకుని పక్కకు తీసుకువెళ్ళి, ఎందుకు ఇప్పుడు దీన్ని తీసుకొచ్చావు అంది. ఇంటి ఓనరు ఇంటికి రానివ్వలేదు, అందుకే మన ఇంటికి తీసుకొచ్చాను అంది చెయ్యి విడిపించుకుని లావణ్య వైపు నడుస్తూ. నీకు బుర్ర పనిచేయట్లేదు. నీ మొగుడిని చంపేసిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? నువ్వు బయటకు వెళ్ళింది దీన్ని తీసుకురావడానికా అంది. చంపేసింది అని రుజువు కాలేదమ్మా, అందుకే పోలీసులు కూడా వదిలేశారు అంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే సతీష్ తల్లి లావణ్య దగ్గరికి వెళ్ళి, నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నా కొడుక్కి నీకు సంబంధం ఉందా? నిజం చెప్పమ్మా. వీడు నా మనవడేనా అంది ఆశగా. ఆవిడ అలా అడగడంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లేదు అన్నట్టు తల అడ్డంగా ఆడిస్తూ కాదమ్మా అంది గొంతుతో దుఃఖం భారమవుతూ ఉండగా. కొడుకు పోయినా మనవడిలో కొడుకుని చూసుకుందాం అనుకున్నాను. నా మనవడేమో అనుకున్నానమ్మా. ఏదో ఆశ. నువ్వు నిజమే చెప్తున్నావుగా అంది ఇంకా ఆశ చావక. నిజమే చెప్తున్నానమ్మా. వీడు మీ మనవడు కాదు. సతీష్ చాలా మంచోడు. మేమిద్దరం ఏ పొరపాటు పని చేయలేదు. కానీ ఒక రకంగా సతీష్ చావుకి నేనే కారణం.
చంపింది ఎవరైనా కానీ నాతో అతనికి ఏదో సంబంధం ఉందని అనుమానంతోనే చంపేసి ఉంటారు. అది నిజం కాదు అని చెప్పడానికి సతీష్ లేడు. నేనన్నా నిజం చెప్పకపోతే మీ ఎవరికీ తెలీదు. నిజంగా చెప్తున్నాను, మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం లేదు అంది లావణ్య. గాఢంగా ఊపిరి వదిలి వెనక్కి తిరిగి వెళ్తోంది. ఆ మాటలు వింటూ అక్కడికొచ్చారు లక్ష్మి, గౌరీ ఇద్దరు. ముసల్దాన్ సంగతి చూసావా? మనవడేమో అని వచ్చిన దగ్గర నుండి ఓ ఎత్తుకుని తెగాడించేస్తోంది అంది లక్ష్మి వెటకారంగా. నా కూతురుందిగా, దానిలో నీ కొడుకుని చూసుకోలేవా? చనిపోయిన కొడుకుని చూసుకోవటానికి కూడా నా కూతురు పనికిరాదా? దానికి కూడా మనవడే కావాలా? నేనెవరితోనూ పోలే, అది నీ మనవరాలే అంది గౌరీ అక్కసుగా. మనవడు మనవడు అని ఆ మురుపుంతోటే వాడిని కిందకి దింపకుండా ఎత్తుకుని తిప్పుతోంది అంది లక్ష్మి చేతులు తిప్పుకుంటూ. కొడుకు పోయాడు, ఏదో మనవడున్నాడు అంటే అది ఒక ఆశ కదే అంది. మనవరాలు అంటే ఆశ లేదా? అదిగో ఉందిగా పిల్ల, అది నీ కొడుకు కూతురే. దానికి నా కూతురు సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. నా కూతురు అడ్డమైన తిరిగిళ్ళు ఏం తిరగలేదు ఎవరు కూతురు అని అడగడానికి. నువ్వు నా కొడుక్కి చెయ్యవే అని పీక్కు తిన్నావు. పోనీ సొంత తమ్ముడే కదా, అమ్మమ్మే కదా అమ్మలా చూసుకుంటుంది అత్తలా కాకుండా అని చేసినందుకు చూడు ఏం చేసిపోయాడో దీని జీవితాన్ని అంది లక్ష్మి. నేనా పీక్కు తిన్నది? నువ్వేగా. తమ్ముడు ఎక్కడికి పోతాడో అని పెళ్లి చేస్తాను, నా కూతుర్ని చేసుకో నా కూతుర్ని చేసుకో అంటూ మా ఇంటి చుట్టూ తిరిగావు. దానికి పసుపు కుంకుమ యోగం ఉంటే నా కొడుకు బతికేవాడు. దీన్ని తెచ్చి నా కొడుకు అంటగట్టి ఆడి జీవితం నాశనం చేసేశావు అంది సతీష్ తల్లి. ఎవరి జీవితం ఎవరు నాశనం చేశారే? అడ్డమైన ఆడవాళ్ళు అందరితోటి సంబంధం పెట్టుకుని అర్ధాంతరంగా చచ్చాడు నీ కొడుకు. నాకు కూతురు యోగం మంచిదే. ఇప్పుడైనా దానికి ఏ నష్టం లేదు. దానికి నేను మళ్ళీ పెళ్లి చేస్తాను. అది నీ వెనకపడి నా కూతుర్ని చేసుకో అని బతిమాలి మరీ చేశాను మరి. ఇంతోటి అందగాడు, ఇంతోటి కలెక్టర్ దొరకడు నా కూతురికని అంది లక్ష్మి. అప్పుడు అలాగే కనపడ్డాడు నీ కళ్ళకి, ఇప్పుడు ఇలా కనపడుతున్నాడు కానీ ఇదే తిన్నగా ఉంటే ఇంకో ఆడాళ్ళంటే ఎందుకు పోతాడు? మొగుడిని ఎలా చూసుకోవాలో కూతురికి నేర్పించలేదు కానీ ఇప్పుడు నాకు నేర్పిస్తోంది అంది చేతులు తిప్పుతూ. ఇంకా పెళ్లి చేసుకోను ఇంకా పెళ్లి చేసుకోను అంటే ఏదైనా మంచి ఉద్యోగం వచ్చాక చేసుకుందాం అనుకుంటున్నాడు అనుకున్నాను. అప్పటికే ఈ భోగోతాలన్నీ ఉన్నాయని నాకు తెలియదమ్మా. అమ్మ కొడుకు ఏం పడ్డారో ఎవడికి తెలుసు? నీకు తెలియకుండానే నీ కొడుకు అన్ని రోజులు పెళ్లి వాయిదా వేసుకొచ్చాడా? అలా వాయిదా వేసినవాడు మళ్ళీ సడన్గా ఎందుకు ఒప్పుకున్నాడు? అది అది నువ్వే చెప్పాలి అంది. పెళ్లి ముందు పెళ్లి చేసేటప్పుడు ఇవన్నీ గుర్తులేవు కానీ ఇప్పుడు అడగడానికి వచ్చిందమ్మా వయ్యారి. పెళ్ళి ఇంకా చేసుకోను అన్నాడు. కాదురా, అక్క కూతురు మనతో కలిసిపోతుంది, బయటది వస్తే ఎలా ఉంటుందో ఏంటో అని నేను బలవంతంగా ఒప్పించాను. అప్పుడన్నా చెప్పాడు కాదు నా మనసులో ఇంకో పిల్ల ఉంది అని అంది కళ్ళు ఒత్తుకుంటూ. ఓయ్, మీరిద్దరూ గొడవ ఆపుతారా? నేను మొదలుపెట్టినా? నా కొడుకు అంటే గారం చేసి వాడు ఏం చేస్తున్నాడో ఏంటో కూడా తెలుసుకోకుండా, డబ్బు ఎలా తగలేస్తున్నాడో అడగకుండా నా కొడుకు తెగ సంపాదించేస్తున్నాడు అని పెళ్లి చేశావు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? నా తమ్ముడు ఇంత లేదు అంత లేదు గొప్ప అన్నావు. చదువుకుంటానే ఇంకా పెళ్ళొద్దే అన్నాను, విన్నావా? ఇద్దరూ కలిసి నా గొంతు కోసి ఇప్పుడు మళ్ళీ దెబ్బలాడుకుంటున్నారు చూడు అంది గౌరీ. ఇద్దరు దగ్గరికి తలమే చెయ్యి వేసి నిమ్ముతూ, ఇలా అవుతుంది అనుకోలేదు. మనవరాలు కోడలు అవుతుందని పొంగిపోయాను. ఇలా అర్ధాంతరంగా పోతాడు అనుకోలేదు అంది. తమ్ముడే కదా, అపురూపంగా చూసుకుంటాడు అనుకున్నాను. దీన్ని ఇంట్లో పెట్టుకొని ఇంకో దాన్ని మరుగుతాడని అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించవే, నేనే నీ జీవితం పాడు చేశాను అంది లక్ష్మి. మీరెంత బాధపడినా మామ చేసిన పాపానికి శిక్ష అనుభవించాడు. దాంట్లో ఎవరి ప్రమేయం లేదు అంది గౌరీ. సరే, అవన్నీ వదిలే. ఇప్పుడు ఇది చెప్పు, ఇప్పుడు ఈ అమ్మాయి నీతో పాటు మన ఇంట్లోనే ఉంటుందా అంది లక్ష్మి. మన ఇంట్లోనే ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మన ఇంట్లోనే ఉంటుంది. నువ్వు రా లావణ్య లోపలికి అంటూ లావణ్య చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. వద్దు గౌరీ, బాబుని తీసుకుని నేను బయట ఎక్కడన్నా ఉంటాను అంది లావణ్య. ఎక్కడుంటావు అక్క? అద్దె ఇంటి వాళ్ళే రానివ్వలేదు, నీ వాళ్ళు రానిస్తారా? ఈ కేసు తేలే వరకు నువ్వు మాతోటే ఉండు, ఆ తర్వాత నీ ఇష్టం అంది గౌరీ. నేనుండడం వల్ల వీళ్ళందరికీ ఇబ్బంది. సతీష్ని ఎన్నోసార్లు నిన్ను తీసుకురమ్మని అడిగాను, ఒక్కసారి కూడా తీసుకురాలేదు. నిన్నిప్పుడు ఇలా చూడాల్సి వచ్చింది. నీ భర్తని నేను చంపలేదని నువ్వు నమ్ముతున్నావు కదా,
అది చాలు నాకు, ఉంటాను నేను అంది వెనుకకు తిరుగుతూ. అక్క, నువ్వు ఇంట్లోకి రాకపోతే నా మీద ఒట్టే. వీళ్ళెవరితోటి నీకు సంబంధం లేదు. ఇది సతీష్ ఇల్లు. అతని భార్యగా నేను నిన్ను లోపలికి ఆహ్వానిస్తున్నాను, రా అక్క అంది బ్రతిమాలుతున్నట్టు. అమ్మా, ఏంటిది ఇలా తయారైంది? మొగుడిని చంపిన దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటుంది. ఇప్పుడు ఏం చెప్పాలి దీనికి? ఎలా చెప్తే అర్థం చేసుకుంటుంది? దానివల్లే దీని మొగుడు చచ్చిపోయాడు. దేవుడా, నా కూతురికి అర్థమయ్యేలాగా చేయి తండ్రి అంది పైకి చూస్తూ దండం పెట్టి. అది టక్కులాడే నా కొడుకునే కాదు, దీన్ని కూడా మాయ చేసింది. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని మాయ నుండి దాన్ని బయటికి లాగడం. అయినా దీన్ని పోలీసుల దగ్గర నుండి ఎవరు ఇడిపించుకొచ్చారే? నీ కూతురు ఇడిపించుకొచ్చిందా? ఇప్పుడు నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళి నా కూతురికి లావణ్య వల్ల ప్రాణహాని ఉంది, నా తమ్ముడిని చంపేసింది, నా కూతుర్ని కూడా చంపేస్తుంది అని చెప్పు. తీసుకెళ్ళి మళ్ళీ లోపల పడేస్తారు అంది. నీ సీరియల్ తిరుగుతేటలు తగలయ్యా. ఆళ్లే ఇది చంపలేదని నిరూపించలేక వదిలేశారే. ఇదిగో, నువ్వు ఇలా మాట్లాడితే నాకు తిక్కలెగుస్తుంది. నా కూతురేనా? నీ కోడలు కాదా? నీ మనవరాలు కాదా? మంచి చేస్తే నీ మనవరాలు, లేదంటే నా కూతురు అంటావా అంది లక్ష్మి. ఇప్పుడు నువ్వు నేను దెబ్బలాడుకోవడం వల్ల చచ్చినవాడు బ్రతికిరాడు. దీని జీవితం బాగుపడదు. దీని జీవితం బాగుపడాలంటే ఆ లావణ్య నుండి దీన్ని దూరం చేయాలి. ఇక్కడ ఉండనివ్వకుండా మన ఇంటికి తీసుకుపోవాలి. అప్పుడు దీని జీవితం బాగుపడుతుంది అంది. ఉండు, నేను చెప్తాను దీని పని అంటూ లోపలికి వెళ్ళి ఓ తలతిక్కదానికి ఇంకో తలకతిక్కది తోడయ్యింది. ఇది నీ మొగుడిని చంపేసింది. దాని మొగుడు ఎక్కడున్నాడో తెలీదు. ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారా? హవ్వా, చూసేవాళ్ళు నలుగురు 4 రకాలుగా అంటారు అంది లక్ష్మి. అంటే అనని, నాకు వాళ్ళతో సంబంధం లేదు. జరిగిందేదో చాలా వరకు నాకు తెలుసు. నువ్వు మాట్లాడకు. ఈ విషయాలేమీ నీకు తెలీదు. తెలిస్తే తట్టుకోలేవు కూడా. ఈ కార్యక్రమాన్ని చక్కబెట్టి మీరు ఊరికి బయలుదేరండి. నేను ఇవన్నీ తేలేక వస్తాను అంది గౌరీ. ఏంటే నీకు తెలిసింది? ఏం తెలిసి చెప్పు. నీకు తెలిసింది మేము తెలుసుకుంటాం. ఒకవేళ ఇదే చంపకపోయినా దీనింటికి వెళ్తూ వస్తూ ఉండడం వల్లే కదా చచ్చిపోయాడు. అంటే కారణం ఇదే కదా. అమ్మమ్మతో మాట్లాడుతూ కూడా అదే చెప్పిందిగా, దానివల్లే చంపేశారని. ఇంకా ఏమన్నా కావాలా నీకు సాక్ష్యాలు? దాన్ని నెత్తికెక్కించుకుంటున్నావు అంది లక్ష్మి. నువ్వు అలా అనుకుంటున్నావా? నేనైతే పరశ్రీ మీద వ్యామోహం పెంచుకున్నాడు, అందుకే ఆ భగవంతుడు శిక్షించాడు. ఎవరు చేసిన కర్మకి వాళ్లే పోతారనడానికి నిదర్శనం ఇదే. మీ తమ్ముడు చేసిన దానికి వాడే పోయాడు అంది గౌరీ. అంటే నువ్వు మాట్లాడేది ఏంటి? సతీష్ ఈ అమ్మాయిని ఇష్టపడ్డా? అది నీకు కూడా తెలుసా? మరి అప్పుడే చెప్పుంటే మేమంతా వచ్చి ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా. వాడు బ్రతుకుండేవాడు అంది లక్ష్మి. ఏం చేస్తావు? వాడికి కామంతో కళ్ళు కప్పుకుపోయి ఉంటే. మీ తమ్ముడికి డబ్బు పిచ్చి, అమ్మాయి పిచ్చి పట్టుకుంది. లావణ్యని ఇష్టపడ్డమే కాదు, కలిసి ఉండాలి అనుకున్నాడు అంది గౌరీ. ఏంటి గౌరీ నువ్వు మాట్లాడేది? సతీష్కి ఆ ఉద్దేశం ఎప్పుడూ లేదు. నాతో చాలా జెంటిల్మెన్లా ప్రవర్తించాడు. నువ్వు ఇంకా సరిగ్గా అర్థం చేసుకున్నావు నన్ను అనుకున్నాను. నువ్వు అబద్ధమే చేసుకున్నావా? నిజానికి సతీష్ చాలా మంచివాడు. అతనికి అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు. ఒక ఫ్రెండ్గానే నాకు హెల్ప్ చేశాడు అంది లావణ్య. నిన్ను అలా నమ్మించేలాగా ప్రవర్తించి మొత్తం అంతా ప్లాన్ చేశాడు. నీ భర్తని అడ్డు తొలగించుకుని తను నీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నాడు. ఇప్పుడే నీ అవసరాలన్నిటికీ అడ్డుపడుతున్నాడు. భర్త చనిపోయిన తర్వాత పూర్తిగా నువ్వు అతని సొంతం అవుతావు అనుకున్నాడు. అందుకే నీ మనసులో మంచి స్థానం సంపాదించుకోవడానికే ఎప్పుడు నీ దగ్గర తప్పుగా ప్రవర్తించలేదు అంది. అందరూ నోరు వదిలేసి చూస్తున్నారు. నీకెలా తెలుసు అంది లావణ్య ఆశ్చర్యంగా. నీకిదంతా ఎలా తెలిసే అంది లక్ష్మి. నా బ్రతుకు గురించి నాకు కాకపోతే నీకు తెలుసా? నీకు నీ తమ్ముడిగా తెలుసు. తమ్ముడిగా నీకు మంచోడిగానే ఉంటాడు. నా భర్త నాకు లావణ్య మీద మోజు పడ్డ వ్యక్తిగా కూడా నాకు తెలుసు అంది భారంగా. నువ్వు మా ఇద్దరి గురించి ఇలా ఎందుకు ఆలోచించావో నాకు అర్థం కావట్లేదు గౌరీ. నిజం చెప్తున్నాను, సతీష్ చాలా మంచివాడు. ఎప్పుడూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు అంది లావణ్య. ప్రవర్తించడు. ఎందుకు ప్రవర్తిస్తాడు? అతను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. నువ్వంటే పిచ్చి ప్రేమ సతీష్కు. అది నువ్వు స్నేహం అనుకున్నావు అంది. ఏంటి, పెళ్లి చేసుకోవాలనుకున్నాడా అంది ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుంటూ లక్ష్మి. అవును, నీ తమ్ముడికి నేను అక్కర్లేదు అనుకున్నాడు. మరి నన్ను చంపేసేవాడో ఏం చేసేవాడో తెలీదు.
లావణ్యనైతే పెళ్లి చేసుకుని తనతో జీవితం పంచుకోవాలి అనుకున్నాడు. లావణ్య కొడుకును కూడా తన కొడుకుగా చూసుకోవాలి అనుకున్నాడు అంది. నువ్వెంత చెప్పినా నాకు నమ్మకం కలగట్లేదు. పొరపాటు పడ్డావు గౌరీ. ఎప్పుడూ అతనిలో నాకు ఆ ఉద్దేశం కనిపించలేదు. భారీగా నువ్వు కూడా మమ్మల్ని అనుమానించి ఇలా అపార్థం చేసుకున్నావు అంతే అంది లావణ్య. ఇదే నిజమని నేను సాక్ష్యాలైతే నిరూపించలేను, కానీ నేను చెప్పేది నిజం. మీరంతా నమ్మినా నమ్మకపోయినా మామ లావణ్యని ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అంది గౌరీ. అక్క, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అంటూ లోపలికి వచ్చాడు లావణ్య తమ్ముడు. ఇంకెన్నాళ్ళు మొయ్యమంటావురా ఈ బాణాన్ని? అన్నీ తెలిసి చెప్పకుండా ఉండడం ఎంత కష్టమో తెలుసా అంది గౌరీ. మాట్లాడకు, నువ్వు మాట్లాడే టైము ఇంకా రాలేదు. అక్క, టైం వస్తుంది, అప్పటి వరకు కంగారు పడకు. అప్పుడు అందరికీ నిజాన్ని నిర్భయంగా నువ్వు బయట పెట్టినా అది నిజమని చెప్పడానికి ఒక సాక్ష్యం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎంత చెప్పినా సాక్ష్యం లేనిది నమ్మరు అన్నాడు. గోడకి చేరబడి కూర్చుంది. కంటి నుండి నీరు జలపాతంలా బయట కురుకుతోంది. లావణ్య పక్కకి వెళ్ళి కూర్చుని, ఏమైంది గౌరీ? అసలు ఏమైందో నాకు చెప్పు. నువ్వు ఇంతలా చెప్తున్నావు అంటే నీ మాట నమ్మాలనిపిస్తుంది. నాకే తెలియకుండా నీ దుఃఖానికి నేనే కారణమయ్యాను అంది బాధగా. నాకు చిన్నప్పటి నుండి మా మామ అంటే ఇష్టమే, అతనికి నేనంటే ఇష్టమే అనుకున్నాను. కానీ కేవలం మా అమ్మ మాట కాదనలేక అక్క మీద ఇష్టంతో నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాతో కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత అతనిలో మార్పు మొదలైంది. ఏం చెప్పినా చిరాకు, నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టాడు అంది దుఃఖంతో గొంతు మూసుకుపోతుంటే. అప్పటికప్పుడు పుట్టింటికి వెళ్ళు అంటాడు, పంపించేస్తాడు. వస్తున్నాను అంటే ఇప్పుడు వద్దులే, ఇంకో వారం పోయాక నేను వస్తాను, ఇద్దరూ కలిసి వద్దామంటాడు. అలా కాదు అని నేనే వచ్చేస్తే కోప్పడేవాడు. పొద్దుట వెళ్ళిన మనిషి రాత్రి వరకు ఇల్లు చేరేవాడు కాదు అంది. వాడెక్కడో ఉద్యోగం చేస్తున్నాడు కదే అంది లక్ష్మి. ఏం జరిగింది? ఏమైంది ఎంతసేపు ఉంటున్నావు అంటే ఉద్యోగం అనేవాడు. ఇంట్లో కూడా ఏ లేటు లేకుండా చూడడంతో నిజంగానే ఏదో ఉద్యోగం చేస్తున్నాడు అనుకున్నాను. ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా లావణ్య ఇచ్చిన డబ్బులు తెచ్చి నాకు ఇస్తున్నాడు అనుకోలేదు అంది. నేను అతనికి ప్రతి నెల ఏమీ ఇవ్వలేదు. ఎప్పుడైనా అడిగితే 10,000, 5,000 అలా ఇచ్చానంతే అంది లావణ్య. చేతి మీద లావణ్య అని పచ్చపొట్టుగా వేయించుకున్నవాడు ఎప్పుడు పిల్లని దగ్గర తీసుకుని ముద్దాడింది లేదు. పిల్లకి ఆ పేరు పట్టుపట్టి పెట్టించి అది మళ్ళీ చేతి మీద కూడా వేయించుకున్న వ్యక్తి పిల్లని ఎందుకు ఇష్టపడడం నాకు అర్థమయ్యేది కాదు అంది గౌరీ. అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. అర్థమయ్యేసరికి జరగాల్సినవన్నీ జరిగిపోయాయి అంది నెత్తి కొట్టుకుని ఏడుస్తూ. అక్క, నిన్ను మాట్లాడొద్దని చెప్పానా? ఇప్పుడు నువ్వేం మాట్లాడొద్దు. అన్ని నిజాలు చెప్పే టైం వస్తుంది, ఊరుకో అక్క అంటున్నాడు తమ్ముడు పక్కన కూర్చుని. చేతులతో మొహాన్ని మూసుకుని గట్టిగా ఏడుస్తోంది గౌరీ. ఇంకా దగ్గరగా లాగి కౌగిలించుకుని ఏడుస్తోంది లావణ్య. ఇద్దరూ బోరుమని ఏడుస్తున్నారు. వీళ్ళు ఏడుస్తుండడం చూసి పిల్లలిద్దరూ కూడా గుక్కపెట్టి ఏడుస్తున్నారు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో తెలుసుకుందరు కానీ. థ్యాంక్ యూ.